ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్ ఎపిసోడ్ని కలిపి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఒక ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి. మనతో ఎమ్మెల్యే కొనుగోలు కేసు బాధితులు ఉన్నారు నందకుమార్. మీరు మొదటి నుంచి మీ ఎపిసోడ్లో మీ పైన కేసులు నమోదు సంబంధించి అక్రమ కేసులు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ పక్కాగా ఆధారాలు ఉన్నాయి. అవి డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకు మీ ఫిర్యాదును స్వీకరించి దానిపైన విచారణ జరపలేదు? ఇప్పుడు రాధాకిషన్ అదుపులోకి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ ఎపిసోడ్ని తీసుకొస్తున్నారు బయటికి. ఫామ్ హౌస్ స్టోరీ అంటే నేను గత డిసెంబర్లోనే డీజీపీ గారిని కలిసి నేను ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. నేను డైరెక్ట్గా అప్పుడే ఇప్పుడు ఇది మనం ఏప్రిల్లో ఉన్నాం. నేను చెప్పింది ప్రభాకర్ రావు గారు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి నేను డిసెంబర్లోనే డిక్లేర్ చేశాను. తర్వాత రాధాకిషన్ రావు అనే వ్యక్తి కూడా దాని లోపల నా మీద అక్రమ కేసులు పెట్టిండు, అక్రమ కేసులు పెట్టి ఇట్లా కేసులు పెట్టిండని చెప్పి ఆయన పేరు కూడా చెప్పడం జరిగింది. తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా నా హోటల్ కూల్చివేత జరిచిందని చెప్పాను. సో దీని లోపల తెలుసుకునేది ఏంటంటే నా హోటల్ కూల్చివేయడానికి ఆర్డర్ ఎవరు ఇచ్చిండ్రు, ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి ఆర్డర్ ఎవరు ఇచ్చిండ్రు, అసలు ఈ ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అనేవి బయటికి ఎట్లా వచ్చినాయి, ఈ అంటే అంతకుముందే ఎమ్మెల్యే ఫోన్లు ట్యాప్ చేశారా లేకుంటే నా ఫోన్ ట్యాప్ చేశారా, అసలు ఎవరు ట్యాప్ చేశారనేది ఎంక్వైరీ చేయమని చెప్పి నేను డీజీపీ గారిని కోరడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న ఆఫీసర్లు రాధాకిషన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు కదా, గవర్నమెంట్ నడవాలంటే చాలామంది ఆఫీసర్స్ ఉంటారు. అప్పుడు సిట్ అని ఫామ్ చేసిండ్రు. ఆ సిట్లో ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు, మరి వీళ్ళందరికీ తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, వీళ్ళందరికీ తెలిసే జరిగిందా, అప్పుడున్న మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారికి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నాయి. ఒకరి మీదనే చెప్పడం కాదు కదా. దీంట్లో ఎవరో ఉన్నారు, అసలు వాళ్ళందరికీ నాలెడ్జ్తో చేసిందా, నాలెడ్జ్ లేకుండా చేశారా? నా మీద కేసులు పెట్టారు. అప్పుడున్న సిట్ ఇన్ఛార్జ్కు తెలియకుండా నా మీద కేసులు పెట్టారా? నా మీద ఎన్డీపీఎస్ కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అప్పుడున్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నప్పుడు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు జరిగింది, నా మీద, నా వైఫ్ మీద. సో ఆ ఎస్సీ ఎస్టీ కేసు జరిగింది అంటే వీళ్ళందరికీ డీజీపీ గారికి కానివ్వండి, సైబరాబాద్ కమిషనర్ కానివ్వండి, సిట్ ఇన్ఛార్జ్ కానివ్వండి, వీళ్ళందరికీ తెలియకుండా జరిగాయా, వీళ్ళందరికీ తెలిసే జరిగాయా? ఇవన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పి నేను డీజీపీ గారిని కోరిన. నా విషయంలో 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి, నా ఫామ్ హౌస్లో ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఫోన్లు ట్యాప్ అయినప్పుడు ఎమ్మెల్యే ఫోన్లు ట్యాప్ అయ్యాయా, నా ఫోన్లు ట్యాప్ అయ్యాయా, అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? రాధాకిషన్ రావా, ప్రభాకర్ రావా, ఇంకో రావా, ఎవరు చేసి చెప్పండి. అదొకటి అడిగాను. రెండో విషయం, నా హోటల్లో డిస్మెంటల్ చేసి నా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు వరకు కూడా నా అక్రమ కేసుల్లో నేను తిరుగుతున్నాను. నా మీద ఇంత పగబట్టి అక్రమ కేసులు పెట్టడానికి కారణం ఏముంది? మూడోది, జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆ రోజు కూడా చెప్పాను. ఇక్కడ క్లియర్గా అందరికీ అన్నీ తెలుసు. జ్యుడిషియల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఈరోజు పాలిటిక్స్లో ఈరోజు ఉన్న కొత్త గవర్నమెంట్కి తెలుసు, పాత గవర్నమెంట్కి తెలుసు, ఎవరు చేయించారని తెలుసు. కానీ దాని మీద ఒక సమగ్రమైన విచారించామని చెప్పాను. ఇంకొక ట్విస్ట్ పాయింట్ ఏంటంటే, సరే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాగ చైతన్య అండ్ సమంత కూడా సంబంధించిన విడాకులు కూడా అయిందని అంటున్నారు. ఓకే, అది అవుట్ ఆఫ్ ద మ్యాటర్, కానీ అది కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగింది అంటున్నారు. సో ఆ ఫోన్ ట్యాపింగ్ జరగడానికి అసలు ఆ నాగ చైతన్యకు సమంత ఎవరితో మాట్లాడుతుంది అని వినడానికి ఈ ఆడియో టైప్ ఎవరు ఇచ్చారు? సో ఈ రానా అండ్ బ్యాచ్ ఉంటారు, కొంతమంది సాయంత్రం రానా బ్యాచ్ ఉంటారు. ఈ రానాకు అప్పుడున్న గవర్నమెంట్లో పెద్దవాళ్ళకి ఎవరెవరికి లింక్ ఉందని తెలవాలంటే దగ్గుబాటి వెంకటేష్ గారు, దగ్గుబాటి సురేష్ బాబు గారు, రానా, ఈ ముగ్గురివి ఆ రోజు నా హోటల్ డిస్పెండల్ జరిగినప్పుడు నేను అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక 1 మంత్ వరకు కాల్ డేటా తీపిస్తే అన్ని ఆధారాలు బయటకు వస్తాయండి. వాళ్ళతో ఎవరు మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ సిటీకి సంబంధించిన వ్యక్తి. మీ కేసు జరిగింది సైబరాబాద్లో, కమిషనరేట్ వేరు. రాధాకిషన్ రావు ఆ పరిధి దాటి మీ దగ్గరకు వచ్చి మీ ఎపిసోడ్లో అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఆయనకు? అసలు అదేనంటున్నాను కదా, నా హోటల్ డిస్మెంటల్ చేయడానికి రాధాకిషన్ రావుకి ఏం సంబంధం ఉంది? హైకోర్టులో జడ్జి కూడా, హైకోర్టు వాళ్ళు కూడా అదే అడిగారు కదా. అసలు మీకు జూబ్లీహిల్స్ పోలీస్ కానీ, బంజారాహిల్స్ పోలీస్ కానీ, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధం ఉంది? ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారు? అసలు మేము హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు, హైకోర్టు తెలంగాణలో కోర్టు ఉంది, సిటీ సివిల్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, క్రిమినల్ కోర్టులు ఉన్నాయి. మా ఆర్డర్లు ఉల్లంఘించి అంత తొందరగా మీకు హోటల్ పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి వాళ్ళ మీద అందరి మీద కంటెంప్ట్ వేశారు. ఈ కంటెంప్ట్లో దగ్గుబాటి బ్రదర్స్ హీరో వెంకటేష్ కూడా కంటెంప్ట్లో కలపడం జరిగింది. సో నేనేమంటాను అంటే, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ రాధాకిషన్ రావు అంటే నాకు సైబరాబాద్కి ఏం సంబంధం? సైబరాబాద్కి వచ్చి ఆయన ట్యాపింగ్ ఎట్లా చేశాడు? అసలు నా ఫోన్ వచ్చిందండి బయటికి, ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3. అసలు నా ఫోన్ ఎక్కడున్నప్పుడు ట్యాప్ చేశారు? నేను మొయినాబాద్ నుంచి మా పరిగి వెళ్ళా, ఒకరోజు పరిగి వెళ్ళినప్పుడు ట్యాప్ చేశారా? సర్వర్ రూమ్స్ ఎక్కడ పెట్టారు? నా ఫోన్లు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ట్యాప్ చేశారు? ఇదంతా తీయాలి కదండి. సో అది తీయండి. తర్వాత దీనికి సంబంధించిన ఇప్పుడు నా హోటల్లో ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉండగా కూడా మీకు మీ ప్రెస్ మిత్రులు అందరికీ తెలుసు, కోర్టు ఆర్డర్ ఉండగా కూడా ఆల్రెడీ డిస్మెంటల్ చేశారు లాస్ట్ నవంబర్లో, 22 నవంబర్లో.
మొన్న డిసెంబర్లో వేరే వాళ్ళకి లీజ్కి ఇస్తున్నారని చెప్పి నేను ఆల్రెడీ కంప్లైంట్ డీజీపీ గారికి చేయడం జరిగిన. ఇంతవరకు కమిషనర్ గారు డీజీపీ గారు నా కంప్లైంట్ ఎందుకు రిజిస్టర్ చేస్తలేరు? 3 months నుంచి తిరుగుతున్నాను, సార్ కంప్లైంట్ రిజిస్టర్ చేయండి అని చెప్తే సినిమా హీరోలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసేంత మాత్రంలో కంప్లైంట్స్ రిజిస్టర్ చేయరా అండి? అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు బయట, మాకు ఏ ప్రభుత్వం ఉన్నా మాకు అండదండలు ఉన్నాయి, గత ప్రభుత్వంతో మాకు అండదండలు ఉన్నాయి, ఈ ప్రభుత్వంతో మాకు అండదండలు ఉన్నాయి అని చెప్పి బయట మార్కెట్లో చెప్పుకుంటున్నారు. సో నేనేమంటున్నాను అంటే నాకు కంప్లైంట్ తీసుకోండి, వాళ్ళకి కాల్ డేటా ఇప్పియండి, వాళ్ళని కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డప్పుడు అక్కడ వచ్చినటువంటి అధికారులు ఎవరు? అక్కడ అధికారులే కదండి. ఇంకొక విషయం, హైలైట్ విషయం ఏంటంటే అక్కడ అధికారులు వస్తే పర్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందంటే పర్లేదు. టీ న్యూస్ చెందిన భాస్కర్ అనే వ్యక్తి పోలీసు వాళ్ళకంటే ముందు ఉన్నాడు అక్కడ. సో ఆయన్నే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఆయన చెప్పిన విధంగా పోలీసు అధికారులు ఇనేంత పరిస్థితిలో ఉన్నారా ఈరోజు తెలంగాణలో? ఆయన టీ న్యూస్లో ఒక క్రైమ్ రిపోర్టరు, ఒక క్రైమ్ రిపోర్టర్ మొత్తం డిపార్ట్మెంట్ని ఆదేశాలు ఇచ్చేంత అధికారం అందరికంటే ముందు అతడే లోపలికి వచ్చాడు. అంటే టీఆర్ఎస్ డైరెక్షన్లోనే ఎమ్మెల్యేల ఎపిసోడ్ జరిగింది అనొచ్చు. టీఆర్ఎస్ సార్ ఇప్పుడు ఇంకా దీంట్లో క్లియర్గా ఇంకేముందండి కదా దాచుకోవడానికి? కంప్లీట్గా వాళ్ళ డైరెక్షన్లో జరిగింది, సీఎం గారి డైరెక్షన్లో జరిగింది, కేటీఆర్ గారి డైరెక్షన్లో జరిగింది. కేటీఆర్ గారు అప్పుడున్న పురపాలక మంత్రి ఎవరండి? పురపాలక మంత్రి ఎవరు? కేటీఆర్ గారు ఆదేశాలు లేకుంటే జిహెచ్ఎంసీ కమిషనర్ రాత్రి వచ్చి నా హోటల్ డిస్మెంటల్ చేస్తారా? ఇదే రాధాకిషన్రావు నా మీద కేసులు పెడతాడా? సో దీనికి అందరికీ అన్నీ తెలుసు. సో దీనికి సమగ్రమైన విచారం జరపాలి, నాకు న్యాయం చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ డీజీ శివధరెడ్డి సార్ని, కమిషనర్ గారిని అందరినీ కలిశాను. ఈ రోజు కూడా నా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తలేరు. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫామ్ హౌస్ ఎపిసోడ్ విచారణకు వస్తే నందకుమార్ని కూడా పిలువండి, అతను కూడా బాధితుడే అంటే మీరు పోలీసులకు సహకరిస్తారా? అందుబాటులో ఉంటారా? 100%. నాకు ఏదున్నా కూడా ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఫోన్ ట్యాపింగ్ నా దగ్గర లేవు ఆధారాలు, మీ దగ్గరే ఉన్నాయి. ప్రతి ఒక్క మీడియాలో ఉన్నాయి ఆధారాలు. ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3. 26వ తారీఖు రోజు నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 28వ తారీఖు మార్నింగ్ ఫస్ట్ టీ న్యూస్లో ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 ప్లే అయింది. దాని తర్వాత మిగతా ఛానల్లో ప్లే అయినాయి. మీ అందరినీ పట్టుకుంటే ఆధారాలు బయటకు వస్తాయి. మీకు ఎలా వచ్చాయి చెప్పండి? ఫస్ట్ మీకు ఎలా వచ్చాయి? ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అనేది అందరి ఛానల్లోకి వచ్చాయి కదా. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆధారాలు బయటపడతాయి. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో రాధాకిషన్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ని మీరు కల్లారా ఫామ్ హౌస్లో చూసారా? లేదండి, సైబరాబాద్ ఎస్ఓటి వాళ్ళు వచ్చారు, స్టీఫెన్ సార్ వచ్చారు. బట్ ఈ రాధాకిషన్ రావు ఆయన నా హోటల్ డిస్మెంటల్ చేసినప్పుడు మాత్రం ఖలీల్ పాషా, అక్కడ ఉన్న ఒక సిఐ ఖలీల్ పాషా అండ్ ఇంకా ఎస్ఐలు చాలామంది ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది రాధాకిషన్ ప్రభాకర్ రావు అంటున్నారు. ప్రభాకర్ రావు అప్పుడున్న ఎస్ఐబి ఇన్ఛార్జ్ అని చెప్పాను కదండి. ఎస్ఐబి ఇన్ఛార్జే నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందరి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాతనే దాని నుంచే ఈ ఎమ్మెల్యేల ఎపిసోడ్ అనేది బయటకు వచ్చింది. దాని తర్వాత ఒక పొలిటికల్ వాళ్ళ లబ్ధి పొందడానికి పొలిటికల్గా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి ఒక ఫ్రిక్షన్ స్టోరీ చూపించి ఇదంతా చేశారు. సో ఇక్కడ నాకు జరిగిన అన్యాయం ఏంది? ఎమ్మెల్యే కొనుగోలు కేసు జరిగినందువల్ల నాకు మార్కెట్లో డిఫేమ్ జరిగింది, నా ఆస్తులు పోయాయి. నాకు అసలు నా ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు నా హోటల్ పడగొట్టడానికి కారణం ఏం చెప్పండి అని అడుగుతున్నా. ఎందుకు పడగొట్టారు? దగ్గుపాటి హీరో వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు నా హోటల్ పడగొట్టడానికి ఎందుకు? అందుకే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళని పిలవండి, అసలు మీరు హోటల్ ఎందుకు పడగొట్టారని చెప్పండి, వాళ్ళ కాల్ డేటా తెప్పించుకోండి. దీని లోపల నాగ చైతన్య సమంతకు సంబంధించిన ఆడియో ఎందుకు బయటపడేది తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ విషయాలు కూడా తెలుస్తాయి. ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్కి సంబంధించి దీనిపై సమగ్ర విచారణ జరిపితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుల పేర్లన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. గతంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారుల పేర్లు కూడా వెలుగులోకి వస్తాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు డైరెక్షన్లోనే ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ జరిగింది అంటూ కూడా బాధితుడు గతంలోనే డీజీపీకి ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కొనుగోలు కేసుకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాల్లో తనను పిలిచి తన వివరణ తీసుకుంటానంటే కూడా ఖచ్చితంగా నేను పోలీసులకు సహకరించి ముందుకొచ్చి ఆ వివరాలు అందజేస్తానంటూ మాత్రం బాధితుడు నందకుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్.